నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో ఘనంగా ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాలు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం. సత్యసాయి జిల్లా తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. కడపలోని విద్యా మందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయనగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం ఎంతో ఘనంగా నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. మనుషులు బంధాల్లో చిక్కుకుపోయి అసలు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని తెలిపారు. అలాగే అనేక జీవిత సత్యాలు తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వాళ్ళు ఎట్లా పోతే సామంటారు, వాళ్ళు ఇడిపించే పెద్ద ప్రయోజనం లేదు, పని చేయలేదు. వేడుకొని కూడా వేడుకోరు, భగవంతుడా చల్లగా ఇడిపితండి అంటారు. పోతే మళ్ళీ ఎక్కడ పోయింది. అత్త కానీ మామ కానీ తల్లి కానీ తండ్రి కానీ సాగినని చెప్పు, పెట్టినని చెప్పు, మా నాయన మా తాత సంపాదించినని బాగుంటారు. పూర్తిగా 4 ఏళ్ళు 3 ఏళ్ళు మంచంలో పెడితే పోతే వాళ్ళ స్వామి అంటారు. ఎప్పుడు పోతాడు అంటే బయటికి లోపల బయటకు మాటలు మాత్రమా మేడిపిండి చూసి మేలుమయ్యి ఉంది, బట్టలు పొద్దులు కూడా పురుగులు ఉంది అన్నట్టు మా మేడుకొని మాత్రం మనం కనపడతా అంటాం. బాగా నిగనిగలాడుతూ ఉంటుంది. మన బాబు చూసుకుంటా అంటారు వాళ్ళమైన వాళ్ళని బయటకు చూసుకుంటే కనపడతా ఉంటుంది. కానీ లోపల మాత్రం ఎప్పుడెప్పుడు పోతారో ఈ దోషమని ఇది తెలియక అబ్బా నా కొడుకులు బాగా చూసుకుంటారు, నా బిడ్డలు బాగా చూసుకుంటారు, ఈ పిచ్చిలోనే జీవితంలో చేసే మహానుభావులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళంత అమాయకులు, వాళ్ళంతా నిర్భాగ్యులు ఎవరు లేరు ప్రపంచంలో. నిర్భాగ్యస్తుందంటే అదే, అన్నిటికంటే నిర్భాగ్యం. వాడు బతికినట్లు కూడా తెలిసిపోతుంది. పాపం చాలా మంది బాగా సంపాదించుకునే వాళ్ళకు బతికినట్లే తెలిసిపోతుంది. తెలిసి ఏం చేస్తావు, ఏం నేను చెప్తాను నీకు ముట్టుకు చేతులు కాలేక ఆకలి పట్టుకొని ఏం ప్రయోజనం, అప్పుడు ఏం చేసుకోలేదు. చేసిన పాపం ఎక్కడ పోతుంది అనుభవించాల్సింది. ఉగాది సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. గత 20 సంవత్సరాలుగా తిరుపతి పరిసర ప్రాంతాలలో ధ్యానం నిర్వహిస్తున్న ధ్యానమిత్రులకు ఉగాది పురస్కారాలను అందించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా సామూహిక ధ్యానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ బ్రహ్మర్షి కంచి రఘురాం, ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాల కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 9వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగాది విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పాత ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచనలను చేయాలని, కొత్త నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా ధ్యానులు ధ్యాన గీతాలపై ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా జరిగింది. మరి నూతనంగా ప్రతిదీ మీ ఆలోచన విధానం ఈ పాతవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు
కొత్త ఆలోచనలతో నింపాలి. పాతవి వదిలేయాలి, పాతను పక్కన పెట్టేసి కొత్త ఆలోచనలు, మరి ఏవి మంచి చేయాలో కొత్త నిర్ణయాలు అన్నీ కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకొని ఈ కొత్త సంవత్సరం అందరూ ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ 9వ రోజుకి ఒకసారి గట్టిగా స్వాగతం పలుకుతూ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి గట్టిగా చెప్పడం, అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టుకుంటూ, అలాగే జగద్గురు వ్యాస భగవాన్ వారికి ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టుకుంటూ, మరి మనకి ఇంత అద్భుత క్షేత్రం ఇక్కడ రావడానికి ఈ స్థలాన్ని మనకి స్థలదాత మనకి రవీంద్ర శెట్టి సార్కి ఒకసారి గట్టిగా చెప్పడం. మరి ఈ స్థలము రావడానికి కారణం ఎవరంటే చిన్న సార్ అన్నకు ఒకసారి గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా అడగకపోతే ఎవరు పెట్టరు కదా. మరి పిరమిడ్కి మనము స్థలం ఎతుకుతా ఉండి అందరూ తలో దిక్కుగా ఎతుకుతా ఉంటే చిన్న శెట్టి మన రవీంద్ర శెట్టి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు పిరమిడ్ కట్టుకునేదానికి ఒక స్థలం కావాలంటే ఆయన ఆ పెద్ద మనసుతో, విశాలమైన మనసుతో ఇక్కడ మీరు కట్టుకోండి అని చెప్పేసి ఈ స్థలాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో అలా చిన్నయ్య శెట్టి అన్న ద్వారా మన రవీంద్ర శెట్టి సార్ మనకి ఈ స్థలాన్ని ఇచ్చారు. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని 108 రోజుల పాటు 108 పిరమిడ్ ధ్యాన మందిరాలలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూత్పల్లి గ్రామంలో శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన దంపతులు గంగాధర్ వసంతలక్ష్మి ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యాన దంపతులు గంగాధర్ వసంతలక్ష్మి, సంతోష్ పల్లవి, గణేష్ సాయన్న 50 మందికి పైగా ధ్యానులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ప్రతిరోజు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేశవ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. నిరంతరం ధ్యానం చేస్తే మన ఆలోచనలు క్రమంగా తగ్గుముఖం పట్టి మనసులో శూన్య స్థితి ఏర్పడుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. 5 రోజులకి 1000 ఆలోచనల నుంచి 500 ఆలోచనలకు వస్తాయి, తగ్గిపోతుంది. ఇంకా ప్రయత్నం చేయంగా వయసును బట్టి చిన్నపిల్లలకైతే 5 రోజుల్లోనే తగ్గుతాయి. మీరు మరి కొన్ని సంవత్సరాల నుంచి జీవించి ఎన్నో చూడరానివి చూసి, అనరానివి అని, తినరానివి తిని ఇవన్నీ చేసింటాం కాబట్టి మీకు సమయం పడుతుంది. వాళ్ళకి 5 రోజులు పడితే మీకు 15 రోజులు కూడా పట్టచ్చు. వాళ్ళకి గంట సేపు సాధన చేస్తే మీరు 2-3 గంటలు కూడా సాధన చేయాల్సి వస్తుంది. కడపలోని విద్యా మందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గురించి విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వనపర్తి జిల్లా దావాజ్పల్లి గ్రామంలో శ్రీ సాయి ఈశ్వర పిరమిడ్ లో 41 వారాల ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వారం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానంలోకి వచ్చిన కొత్త వారికి ధ్యాన పరిచయం చేశారు. ధ్యానం విశిష్టత, లాభాల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్ చందు, శారదమ్మ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ध्यान जगत की, पिरामिड जगत की, पिरामिड जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, साई ईश्वर पिरामिड की, साई ईश्वर पिरामिड की.
కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల వృద్ధాశ్రమంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజు, సత్యనారాయణులు పాల్గొని వృద్ధులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు. ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం ధ్యానం చేయు పద్ధతి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా వింజమూరు బీసీ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి మస్తాన్ నివాసంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వెంకటేశ్వర్లు, హేమలత, స్వాతిలు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఆవశ్యకత, ధ్యానం ద్వారా పొందే లాభాలను కూలంకషంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జయప్రద, ఉమా ఆచారి, జానకి రామరెడ్డి 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నెల్లిమర్ల సమీపంలోని బృందావన్ వ్యాలీలో ఉగాది జ్ఞాన ధ్యాన యజ్ఞం ఎంతో ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రకాష్ రావు, భానుమూర్తి, గ్రీష్మ పాల్గొని వినూత్న రీతిలో సందేశాలిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 120 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మనందరూ ఏమనుకుంటామంటే ఇందులో రాకముందు, ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు, బయట ఉండేటప్పుడు ఎక్కడో గుడిలో, గోపురంలో, లేకపోతే సినిమాల్లో చూస్తున్నప్పుడు శివుడు అర్ధనారీశ్వరుడు అంటే శివుడు మాత్రమే అర్ధనారీశ్వరుడు అనుకుంటేవాడు. శ్రీ సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం పిఎస్ఎస్ఎం నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండలో మార్చి 22న బృహత్ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నల్గొండ బోయవాడలోని శ్రీ గణేష్ పిరమిడ్ రత్న ఫంక్షన్ హాల్ వద్ద నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సంగీత ధ్యానం, సీనియర్ మాస్టర్ల సందేశాలు, సత్సంగం ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం సాంగత్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల గురుస్థాన్లో మార్చి 20 నుండి 30వ తేదీ వరకు ధ్యాన భవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. హైదరాబాద్ సనత్ నగర్ లో గల సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో సామూహిక ధ్యానం, మహాకరుణ శాకాహార ర్యాలీ మార్చి 22న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మహాకరుణ శాకాహార ర్యాలీ కొనసాగనుంది. అలాగే సామూహిక ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఆదిలాబాద్ జిల్లా కప్పర్ల గ్రామంలోని శ్రీ రామాలయంలో మార్చి 21న భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం జరగనుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనూష దంపతులు.
పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం.